నమస్తే. నేడు శుక్రవారము ఇక ప్రజావానికి ప్రజలంతా కూడా తరలి వచ్చారు. తమ తమ అర్జీల్ని ఇక ప్రజావాణిలో వినిపించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. సో ఇప్పటికే ఉదయం 7 గంటల నుంచి కూడా క్యూ లైన్లో నిలబడ్డారు. అంటే అక్కడ ఆదిలాబాద్ నుంచి కావచ్చు, కరీంనగర్ నుంచి కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా అర్జీలు పెట్టుకోవడానికి ప్రజలు వస్తున్నారు. ఇప్పటికే ప్రజాపాలన పేరిట కూడా ప్రతి గ్రామంలో ఒక దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. సో ఓవైపు దరఖాస్తుల స్వీకరణ జరుగుతూ ఉంటే మరోవైపు ఇక ప్రజలంతా ప్రజావాణిలో తమ తమ అర్జీలను వినిపించడానికి వచ్చారు. మాట్లాడదాం. పెద్ద ఆయన ఏ ఊరికి వెళ్ళి వచ్చినవే? మహబూబాబాద్. ఏ సమస్య మీద వచ్చినావు? మాకు పెన్షన్ రావట్లేదు. ఇప్పుడు ఊళ్ళల్లో నిన్న స్టార్ట్ అయింది కదా, పెన్షన్ రానోళ్ళు దరఖాస్తు ఫారంలో టిక్ పెట్టుకోరు, మీకు పెన్షన్లు కానీ అవన్నీ పథకాలు వస్తాయని చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చి? గ్రామంలో ఏం పట్టించుకోవట్లేరు అధికారులు. ప్రజాపాలన ఫాము మీరు నింపిరా? ఒకటి తప్ప ప్రజాపాలన ఫామ్స్ నింపి ప్రజావాణి ఇచ్చేసిన ఈరోజు. ఇక్కడ ఇచ్చిరా? నిన్న ఊళ్ళల్లో రాసుకురు కదా అధికారులు. మా ఊరికి ఇంతవరకు ఏం రాలేదు. నీకు వస్తలేదా పెన్షన్? నాకు వస్తుంది. ఎవరికి పెన్షన్? మా వాళ్ళకు నడువులు ఇరిగిపోయాను. మా భార్యకు సదరం సర్టిఫికేట్ సర్టిఫికెట్ ఉన్నది. అయితే లోపల మరి ఏమన్నారు? అయితే లోపలికి పోయి మేము సర్వే ఊరికి పంపిస్తాం అది ఇది అంటున్నారు. ఇవో సర్టిఫికెట్ పర్సంటేజ్ తక్కువ వేసింది. ఇంతకుముందు వచ్చింది సో పర్సంటేజ్ తక్కువ వేసిరా? ఏమంటారు? కూర్చొని ఉంటుంది. ఇంత దూరం తీసుకురాలేక మేము డైరెక్ట్ వచ్చి నేను అప్లికేషన్ ఇస్తాను. మీ భార్య? మా భార్య ఇంట్లోనే కూర్చొని రాలేదు. అసలు తీసుకురా అంటే ఇడు కూడా తీసుకొస్తాను. అట్లా కూడా సిద్ధం. కానీ ఇప్పుడు కొత్తగా దరఖాస్తులు స్వీకరణ చేస్తున్నది కానీ ఊర్లలోనే అధికారులు వచ్చి దరఖాస్తులు తీసుకుంటున్నారు. ప్రజాపాలన అని రాస్తున్నారు కదా, అందరూ రేషన్ కార్డుకు దానికి దీనికి అన్ని రాసి ఇస్తారు కదా. రేషన్ కార్డు గురించి ప్లస్ మన ఇండ్ల గురించి వస్తున్నారు కానీ పింఛన్ గురించి రాలేదు. పెన్షన్ కూడా రానోళ్ళకు పెన్షన్ రాకపోతే అందులో టిక్కు పెట్టుకుంటే పెన్షన్ వస్తుందని చెప్పారు. ఏమో మా ఊరికి రాలేదు సార్. అయితే రాలేదు. లోపల ఇస్తే మరి లోపల ఇచ్చి సర్వే చేసి మీ ఊరికి పంపిస్తాం, ఆడ మైబాలో అన్నీ చేస్తారని చెప్పారు. పెద్ద నీకు పెన్షన్ వస్తుంది? రైతు బంధు గిది బంధు అంతా ఓకేనా? ఎన్ని గంటలు వచ్చి? ఎన్ని గంటలకు పొద్దుగాలి? ఎన్ని గంటలకు బయలుదేరి? పొద్దుగాల 6:05. అవుతుంది పోండి పైలం. సో ఇది ఇప్పటికే ప్రజాపాలన పేరిట కూడా దరఖాస్తుల స్వీకరణ చేపడుతుంది. అక్కడ క్లియర్గా చెప్పారు. సో పెన్షన్ లేని వాళ్ళకు పెన్షన్కి సంబంధించినటువంటి ఆప్షన్ కావచ్చు, లేకపోతే రైతు భరోసాకు సంబంధించినటువంటి ఆప్షన్ కావచ్చు, లేకపోతే ఏదైతే కొత్తగా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినటువంటి అన్ని ఆప్షన్లని ఏర్పాటు చేసినప్పటికీ కొంతమంది తెలియక కూడా ప్రజావాణి వద్దకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.